శుభములు కలుగు నీకు. శేఖర్, అమ్మో 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 వచ్చేసారా? అమ్మో ఏంటి? అమ్మో కాదమ్మా, అమ్మ అమ్మ వచ్చేసారా అంటున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నాను? ఏం చేయట్లేదు. అసలు ఇక్కడ లేను. అదిగో అక్కడ అక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదేంటో అలా జరిగిపోయింది అంతే. ఏంటి తేడాగా ఉన్నావు? తేడానా? అదే ఏం లేదే, లేదు ఏం లేదు. నువ్వు ఉన్నది ఒక్కడవే కదా, 2 టీ గ్లాసులున్నాయండి. అయ్యో, రెండంటే రెండే రెండే 2 తాగుతున్నాను కదా, అదన్నమాట. ఏంటి 2 గ్లాసుల టీ నువ్వు తాగేవా? అంతేగా, అంతే అంతే అంతే. శేఖర్, నీ కొడుకు కాఫీ తాగేశాడా? అబ్బా ఏం టైమింగే. ఏంటి నీ కొడుకు కుమార్రాజు కూడా వచ్చాడా? ఇద్దరు అడిగి మరీ కాఫీ తాగారు. కాఫీనా? కాఫీయేగా, కాఫీయే. మరిందాక టీ అంటే ఓకే అన్నావు. అన్నానా? అన్నానా? అయితే అన్నాను. శేఖర్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఎంతకీ నీ కొడుకేడి? అవును, నా కొడుకేడి? ఏమైపోయాడు? పనుందని వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. వాడి సంగతి తర్వాత అమ్మా. మీరేదో పని మీద వెళ్ళారట కదా, ఆ పనేమైంది? కాయైందా పండైందా? తొక్కయింది. అంటే సక్సెస్ అవ్వలేదన్నమాట. ఆ వారాహి సక్సెస్ అవ్వనివ్వకుండా అడ్డు నిలబడింది. మాకు రావాల్సిన ప్రాజెక్ట్ ని జయసింహ వాళ్ళ కంపెనీకి వెళ్లేలా చేసింది. వీళ్ళని ఇలాగే ప్రశాంతంగా ఉండనిస్తే వాళ్ళు మీ మీద ఇలాగే ఏవేవో ప్లాన్లు వేస్తూ మీకు ప్రశాంతత లేకుండా చేస్తారు. అందుకే నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకొని వచ్చాను. ప్లానా? ఏంటది? ఇప్పుడు హాసినిని విక్కీ బాబు కొట్టాడు, ఆ తర్వాత విక్కీ బాబు హాసినిని కొట్టాడు. జరిగిన సోది కాదు, జరగాల్సింది చెప్పు. అదేనమ్మా, ముందు విక్కీ బాబే కొట్టాడు కాబట్టి కృష్ణమ్మ వాళ్ళేమన్నా ముందే ఏదైనా ప్లాన్ చేసి మీ అబ్బాయి మీద ఏదన్నా గృహహింస చట్టం ప్రకారం కేసు పెట్టారనుకో, అప్పుడు మీరంతా ఖచ్చితంగా జైలుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే మిమ్మల్ని అంత దూరం తీసుకెళ్లే శక్తి పరపతి వాళ్ళకి లేదనుకో, కానీ కీడించి మేలించాలన్న సూక్తిని ఫాలో చేసి మనం ముందుగానే జాగ్రత్త పడ్డామనుకో తప్పులేదు కదా. అంతే అంతే నా ఉద్దేశం. నేను ఊహించినట్టుగా వాళ్ళు మీ మీద కేసు పెడితే మీరు జైలుకు వెళ్ళకపోయినా కోర్టుకైతే వెళ్లాల్సి వస్తుంది కదా. అప్పుడు మీ పరువు మొత్తం గంగపాలైపోతుంది కదా. ఎక్కడి నుంచో వచ్చిన మీరు ఓ అమ్మాయిని హింసించారు అంటే అది మీ బిజినెస్ కూడా నష్టమే కదా. వాళ్ళు మన మీద కేసు ఎందుకు పెడతారు? అంత ధైర్యం వాళ్ళకి లేదు. లేకపోతే ఇంతకు ముందు ఎలా కేసు పెట్టారు? బాబు, భయం పోవడానికి ధైర్యం రావడానికి ఒక్క సెకండ్ చాలు.
అప్పుడంటే పోలీసులు ఇంటికి వచ్చారు కాబట్టి నయానో భయానో వాళ్ళని పంపించేశాం. కానీ ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి తీరాలి. అక్కడ మీరు బెదిరించడానికి నచ్చచెప్పడానికి ఎవ్వరూ ఉండరు. ఉన్నా మీ మాట వినరు. కృష్ణ తులసి కూతురి కాపురం చక్కదిద్దుకోవడానికి నా కాళ్ల దగ్గరకు వస్తుంది కానీ కోర్టుకు వెళ్ళదు. వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చే టైప్ కాదమ్మా, కళ్ళు నెత్తికెక్కిన మనుషులు. వాళ్ళని నెత్తి మీద చచ్చేలా దెబ్బ కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం. అసలు ముందు నీ ఆలోచన ఏంటో చెప్పు. ఏదో ప్లాన్ ఆలోచించానన్నావు కదా, చెప్పు. ఆలోచించాను. కృష్ణమ్మను చావు దెబ్బ కొట్టే ప్లాన్ చేసుకుని వచ్చాను. ఏంటది? విక్కీ బాబుకి హాసినికి విడాకులు ఇప్పించేద్దాం. విడాకులా? ఏ వద్దా? ఓ అంటే హాసిని మనసు మార్చుకొని మీ ఇంటికొస్తే కోడలిగా ఆహ్వానించాలనుకుంటున్నారా? సరే సరే, నేను అనవసరంగా మాడజారినట్టున్నాను. హాసిని మనసు మార్చుకుంటే ఇంట్లోకి రానివ్వడము, కోడలిగా యాక్సెప్ట్ చెయ్యడమునా? నెవర్. అలా జరగదు గాక జరగదు. మరి విడాకులంటే ఎందుకంత షాక్ అవుతున్నారు? మీరు గనక వాళ్ళకు విడాకుల నోటీసులు పంపిస్తే అప్పుడు వాళ్ళకు తగులుతుంది దిమ్మ తిరిగే షాక్. ఎందుకంటే హాసినికి విడాకులైపోతే ఇక పైనున్న ముగ్గురికి 3 ముళ్ళు పడే దారి మూసుకుపోతుంది. దాంతో కృష్ణమ్మ షేక్ అయిపోతుంది. చూడమ్మా, వాళ్ళకి చెడు జరగాలంటే ఇంతకంటే మంచి టైం ఇంకోటి దొరకదు. మనం మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చామంటే వాళ్ళు మీరనుకున్నట్టే ఇంకో ప్లాన్ వేసుకుని వస్తారు. మీ అందరి మీద సవారీ చేయడం మొదలు పెడతారు. మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తారు. అన్ని చోట్ల మిమ్మల్ని అవమానిస్తున్నారు. మీ కొడుకుని గుళ్ళో పనివాడిగా చేసి ఆడుకున్నారు. మీ కొడుకును వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలా కట్టేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. షట్ అప్!